ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. 2. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. 3. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. 4వ వచనం. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. 5. ఆదాము బ్రతికిన దినములన్నయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 6. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. 7. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 8. షేతు బ్రతికిన దినములన్నయు 912 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. 9. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. 10. కేయినానును కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 11. ఏనోషు దినములన్నయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 12. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. 13. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. ఎరెదును కనిన తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 17. మహలలేలు దినములన్నయు 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 18. ఎరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. 19. హనోకును కనిన తరువాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. హనోకుకు కనిన తరువాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20. ఎరెదు దినములన్నయు 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్ల బ్రతికి మెతూషెలను కనెను. 22. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 23. హనోకు దినములన్నయు 365 ఏండ్లు. 24. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను కనుక అతడు లేకపోయెను. 25. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. 26. మెతూషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 27. మెతూషెల దినములన్నయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 28. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. 29. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. 30. లెమెకు నోవాహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 31. లెమెకు దినములన్నయు 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 32. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.